కాకరకాయ అబ్బబ్బా చేదు చేదు అని వదిలేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరియు కాకరకాయలో ఉన్న పోషకాలు కూడా మీకు లభిస్తాయి. దీనికోసం 1/2 kg కాకరకాయలను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తరిగి పెట్టుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ బెల్లం, ఒక 3 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, ఒక చిన్న గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ నూనె వేసేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న కాకరకాయలు, ఇంకా చూపించినంత చింతపండు, ఆ చిన్న గ్లాస్ మజ్జిగ వేసేసుకొని ఇంకా దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇలా మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి, అంటే వాటర్ ఉన్నాయా లేదా అని. వాటర్ ఉంటే మళ్ళీ మూత పెట్టేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీరు అంతా ఇనికిపోవాలండి. మగ్గిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చల్లారిన తర్వాత చూపిస్తున్న విధంగా కాకరకాయను అలా పిండేయాలండి. అప్పుడే ఆ కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. అంటే కొంతమంది చేదు ఉంటే తినరు కదా అండి. సో ఇలా పిండేసుకోవాలి. మొత్తం కాకరకాయలంతా పిండేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 గంట నూనె వేసేసుకోవాలి. 1 స్పూన్ పోపు దినుసులు, ఇంకా దీంట్లోనే 3-4 ఎండుమిర్చి వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు, ఇంకా ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక నీరు పిండుకున్న కాకరకాయలను దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఇంకా 1 స్పూన్ కారం వేసేసుకొని కొందాక చూపించిన బెల్లం కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చేసే కుమ్మయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.